100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్స్ ఫెస్టివల్ నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెంచినటువంటి పెన్షన్లు, అలానే 3 నెలల బకాయిలతో కలిపి ప్రభుత్వ అధికారులు లబ్ధిదారులకి అందిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నుంచి డిప్యూటీ సీఎం వరకు, అలానే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి మరి పెన్షన్స్ అందిందా లేదా వాకప్ చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అడుగుపెట్టారు. మొదటి మీటింగ్ కూడా అడ్రస్ చేశారు. సాయంత్రం కల్లా పెన్షన్స్ బట్వాడా మొత్తం కంప్లీట్ అవ్వాలంటూ ఒక టార్గెట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్. ఫస్ట్ టైం పిఠాపురం కేంద్రంగా పవన్ కళ్యాణ్ అధికారికమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఏ విధంగా చూడాలి? పెన్షన్స్ పంపిణీ అనేది ఒకటి, ప్రభుత్వ పనితీరు పైన కూడా ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా చూడొచ్చా? డెఫినెట్గా 100% అంటే పరిపాలన మేము ఏం చేస్తాం, మా విధానాలు ఏంటి, కూటమి యొక్క ఆలోచనలు ఏంటి అనేది, సుపరిపాలన ఎలా చేస్తాం అనేది కరెక్ట్గా చెప్పాడు. ఒకవైపు మీరు అన్నట్టుగా ఉదయాన్నే పెనుమాకలో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో చాలా చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేని విధంగా కలెక్టర్ గారిని పక్కన పెట్టుకొని, అక్కడున్న జనసేన నాయకులు, బీజేపీ నాయకులు పక్కన పెట్టుకుని, అక్కడ కన్సల్ట్ ఎమ్మెల్యేని పక్కన పెట్టుకుని మంగళగిరి చాలా కీలకమైంది. 91,000 మెజార్టీతో అక్కడ గెలిపించారు. అవును అవును, అతను రాష్ట్రంలో మూడో మెజార్టీ. కాబట్టి డెఫినెట్గా మీకు కావాల్సినవి నేను చేస్తాను. నాకు 1999లో చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు చూస్తారన్నాడు. ఏంటి అసలు దాని ఆంతర్యం? 1995 సీఎం 4.0 ఎట్ 1995 అని చెప్పాడు ఆయనే. అంటే ఆయన 7-10 వయసులో ఉన్నా చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఆడపిల్లలకి ఏదన్నా జరగడానికి జరిగితే నా దృష్టికి వస్తే మాత్రం అది మీరు ఊహించరు, అలా ఉంటుంది, కఠినమైన నిర్ణయాలని అంటున్నాడు. అంటే ఏదైనా చేయగలను నేను అంటే సమర్థవంతమైన ఆఫీసర్స్ మీద దృష్టి పెట్టాడు. లా అండ్ ఆర్డర్ 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయిపోయింది అనేది చెప్పాడు. మహిళలు ఎందుకు హోమ్ మినిస్టర్ చేసినా కూడా చెప్పాడు. అంటే చాలా క్లారిటీగా, క్లియర్గా ఉంది. అభివృద్ధి మావేంటి, మా విధానాలు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, ఇక్కడేంటి, అంటే వీళ్ళు వర్క్ డిస్ట్రిబ్యూషన్ చాలా క్లియర్గా ఉన్నట్టుంది కేశవ్ గారు. అంటే అమరావతిని పునర్నిర్మించడం, పోలవరాన్ని పూర్తి చేయడం, ఇటువంటి ఇవన్నీ కూడా తనకున్న అనుభవంతో 4 దశాబ్దాల అనుభవంతో చంద్రబాబు నాయుడు ఆ బాధ్యత తీసుకున్నాడు. ఇకపోతే ఐటీ, ఎడ్యుకేషన్, యూనివర్సిటీలు మనకు తెలుసు, యూనివర్సిటీలో వైసీపీ కార్యాలయాలు అవన్నీ ప్రక్షాళనకి లోకేష్ నాయుడు బిగించారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పంచాయతీరాజ్ కావచ్చు, మీరు గ్రామీణ వ్యవస్థ మొత్తం పవన్ కళ్యాణ్ అతని చేతిలో అదే రివ్యూ మీటింగ్లో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. వర్క్ డిస్ట్రిబ్యూషన్ వీళ్ళిద్దరి మధ్య ఉంది. సరి సమానంగా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అన్ని శాఖల్లో వాళ్ళ ఫోటోలు కనపడుతున్నాయి. అంటే పరిపాలనలో ఎటువంటి మిగతా వాళ్ళు విమర్శనకు అవకాశం లేకుండా చాలా క్లారిటీగా ఉంది. అంటే వీళ్ళు చాలా ప్రీ ప్లాన్గా ఉంది. ఏదో అంటే ఒక క్లారిటీతో వెళ్తున్నారు. ప్లస్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది, పెన్షన్స్ పంపిణీ అనేది. దీనిపైన ఎలా ఉంది ఇప్పుడు? మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్. అంటే లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి సీఎం వెళ్ళి, ఒక డిప్యూటీ సీఎం వెళ్ళి ఇవ్వటం అనేది లేదు చరిత్రలో. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇవ్వాల. అక్కడ కన్సల్ట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ నాయకులు, వాలంటీర్లు పోయి ఇచ్చారు తప్పితే డైరెక్ట్గా వెళ్ళి కూర్చోవటం, ఆయన పెనుమాకులు ఇవ్వటం కావచ్చు, పిఠాపురంలో ఈయన ఇవ్వటం కావచ్చు, అది చాలా మంచి సైన్. ఇక ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ ఇచ్చి 65.3 లక్షల మందికి ఈరోజు ఇవ్వటం, ఏదైనా కానీ ఈరోజు సాయంత్రం లేకపోతే మధ్యాహ్నం కల్లా క్లియర్గా ఇవ్వాలి చేస్తున్నారంటే, అంటే పెంచిన పెన్షన్స్ 3,000 నుంచి 4,000 కావచ్చు, వికలాంగులకి 6,000 పెంచుతారు. తర్వాత ఇంట్లో పూర్తికాలం బెడ్ రెడ్ అయిన వాళ్ళకి 15,000 పెంచారు, 5,000 నుంచి. ఇవన్నీ గుడ్ మూవ్గా మనం చూడాలి. మేమేం చేయగలం అనేది పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నారు, చేసి చూపిస్తున్నారు. ఇకపోతే మీరున్నట్టు పిఠాపూర్లో పవన్ కళ్యాణ్ అయితే చాలా క్లారిటీగా 600 కోట్లతో సుందరమైన భవనాలు, ప్యాలెస్లు కట్టడం కాదు, ఆ 600 కోట్లతో అంగు ఆర్పాటలకు మేము పోము, వాళ్ళు పోతే పోయారు, కానీ 600 కోట్లలో మేమైతే ఏం చేసామంటే ఒక జిల్లాను అభివృద్ధి చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఎంత స్ట్రైట్గా ఉంది, ఒక జిల్లా బాగుపడేదే కదా. మరి 600 కోట్లు ఎవరి కోసం కట్టారు? సుందరమైన ఋషికొండల్ని కరిగించి ప్రకృతి ప్రమణితకి మారిపోయారండి. ఋషికొండలు కరిగించి ఎవరి కోసం కట్టారు ప్యాలెస్లు? అటువంటి ఇంటీరియర్ ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశారు? కానీ అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణాలు కానీ ఇవి కూడా చాలా పెద్ద పెద్ద గ్రాఫిక్స్, లగ్జరీ బిల్డింగ్స్ చూపిస్తున్నారు. ఈ రెండిట్ల మీద ఒక డిస్కషన్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలి? ₹1 కూడా వృధా పోనేమో అని ఒకవైపు చెప్తున్నారు. అవసరానికి తగ్గట్టుగానే ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అంటున్నారు. డెఫినెట్గా నేను తీసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి నేనే బాధ్యత వహిస్తాను. ₹1 కూడా అవినీతి జరగదు. అంటే అవినీతి పరులకి ఇక్కడ కుదరదు అనేది క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. అని చేసి చూపిస్తారు. స్మార్ట్ వార్నింగ్ డౌటే లేదు. అదే సమయంలో ఇక్కడ కక్షపూరితమైన ధోరణి నా దగ్గర ఉండదు అన్నాడు.
కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదలం. అంటే ఏంది, కండిషన్స్ అప్లై. అదే క్లియర్ కట్గా తప్పు చేసి మా మీద కక్షపూరిత అంటే కుదరదు. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది క్లియర్ కట్గా ఆయన ఎజెండాగా కనపడుతుంది. కాబట్టి ఒక వికలాంగురాలకి ఒక పింఛన్ ఇచ్చేతో తను స్టార్ట్ చేశాడు పిఠాపురంలో. ఈ 3 రోజుల పర్యటన పిఠాపురంలో చాలా బ్యూటిఫుల్గా తీర్చిదిద్దుకున్నాడు. ఫస్ట్ రోజు ఈరోజు పెన్షన్లు ఇవ్వటం, మధ్యాహ్నం రివ్యూ మీటింగ్ పిఠాపురం ఇతో, రేపు మార్నింగ్ కాకినాడతో. కాకినాడ చాలా కీలకం అవుతుందండి. కాకినాడ ఎంపీ కూడా ఆయన పరిధిలో గెలిచారు కాబట్టి కాకినాడలో కలెక్టర్లతో రివ్యూ మీటింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు పౌర సరఫరాలు కూడా వస్తుంది. ఎందుకంటే కాకినాడ కేంద్రంగా మనకి చాలా వ్యవహారాలు జరుగుతున్నాయి. అవి మనం సపరేట్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎంత కానీ అంటే ఎలక్షన్స్ టైంలో పిఠాపురానికి సంబంధించి ఒక డెవలప్మెంట్ మోడల్ని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అవునండి. ఇటు కీలకమైనటువంటి కనీస అవసరాలకు సంబంధించిన రంగాలతో పాటు ఆధ్యాత్మిక టూరిజం వరకు ఒక ప్లాన్ ఉంది అన్నారు. సో దానికి ఒక అంకురం పడుతుంది ఈ టూర్తో. ఫస్ట్ టూర్ కదా డిప్యూటీ సీఎం డెఫినెట్గా పడుతుంది. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఈ దేశంకి ఆదర్శవంతంగా పిఠాపురం తీసుకెళ్తాను, ఆంధ్ర కాశీగా రూపొందం, ఎక్కడ లేని పుణ్యక్షేత్రాలు పిఠాపురంలోనే అన్నారు. టూరిజం సర్క్యూట్ చేస్తాను. ఎందుకంటే మనకి చాలా మంచి హిట్ అయింది. ఉప్పిన జాతీయ అవార్డు కూడా వచ్చింది, చూసారు సినిమా. ఆ బుచ్చిబాబు కూడా అదే ఊరు. ఉప్పిన షూటింగ్ అంతా ఉప్పాడ బీచ్ దగ్గర జరిగింది. అది పిఠాపురం పరిధిలో. ఉప్పాడ తర్వాత కొత్తపల్లిని రేపు సందర్శిస్తున్నాడు ఆయన 3వ తారీఖు. అంటే ఏ విధంగా దాన్ని టూరిజం హబ్గా చేయాలి, ఓడలకి నిల్వ అదే వాళ్ళు స్టే చేయడానికి ఏ విధమైన ఫెసిలిటీస్ గత ప్రభుత్వం కల్పించాల. 5 సంవత్సరాల్లో నిర్లక్ష్యం చేసింది. టూరిజం ఆ స్పాట్ అంతా అంటే నేను చూశాను, గొల్లప్రోలు నుంచి పిఠాపురం అక్కడ ఉప్పాడ బీచ్ దాకా వెళ్తే చాలా చక్కని అవకాశం ఉంది. అక్కడ స్కోప్ ఉంది. మెరీనా బీచ్ లాగా చెన్నైని తల్లిదన్నే బీచ్ లాగా తయారు చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు. ఆ దిశగా ఆయన ఫీల్డ్ విజిట్ కూడా రేపు చేస్తున్నాడు. చెప్పిన మాట ఎలక్షన్కి పరిమితం కావట్లా. విత్ ఇన్ షార్ట్ టైం, ఇప్పుడు 15 రోజులు కూడా కాల పరిపాలన మీద ఎంత దృష్టి పెట్టారో మనకు అర్థమవుతుంది. తన సొంత నియోజకవర్గం కాబట్టి తన శాశ్వత చిరునామా. కేశవ్ గారు, మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం అదే శాశ్వత చిరునామా, అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల, రేపు పవన్ కళ్యాణ్కి శాశ్వత చిరునామా పిఠాపురం. అది అంత తేలిగ్గా ఇచ్చేసుకునే వ్యక్తి కాదు ఇక్కడ. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ దానిలో ఇచ్చిన అష్యూరెన్సెస్లో పక్కన కాకినాడ బీచ్ ఉంది, అక్కడ కూడా కాకినాడ పోర్ట్ డెవలప్మెంట్ ఉంది. అటు పక్కన చూస్తే వైజాగ్, అది కూడా చాలా అడ్వాన్స్డ్ కాబట్టి ఇప్పుడు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ పోర్ట్స్. అలానే బీచ్ కూడా అంత పాపులర్. అవునండి. సో ఈ రెండింటి మధ్యలో ఇప్పుడున్న పిఠాపురం ఉప్పాడ బీచ్ని అంత డెవలప్మెంట్కి స్కోప్ ఉండదు. ఇవన్నీ ఎన్నికల వాగ్దానాలను కొట్టిపడేస్తున్నారు. సో దానికి ఏ సమాధానం చెప్పచ్చు? ఎన్నికల వాగ్దానాలు అంటే మీరు ఇప్పుడు ఈ 3 రోజుల పర్యటనలో 3వ తారీఖు ఎందుకు పెట్టుకుంటాడు? 3వ తారీఖు పెట్టుకుంటున్నాడు. 3వ తారీఖు సాయంత్రం పిఠాపురంలో బహిరంగ సభ పెట్టుకుంటున్నాడు. 3వ తారీఖు ఫీల్డ్ విజిట్ ఉప్పాడ బీచ్, కొత్తపల్లి. ఈ 2 ఫీల్డ్ ఆనుకొని ఉంటుంది. ఓకే, ఆ సముద్రం ఇది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలా, దీన్ని దేశానికి తలమానికంగా ఏ విధంగా ఒక హార్బర్ లాగా తయారు చేయాలి అనేది. ఎందుకంటే మత్స్యకారులు ఎక్కువ ఉన్నారండి ఇక్కడ. వాళ్ళకి జీవనోపాధితో పాటు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం, తర్వాత టూరిజం హబ్గా దీన్ని తీర్చిదిద్దుతా అన్నాడు. డెఫినెట్గా మనం చూస్తే ఉప్పిన అది ఎక్కడో వేరే దేశంలో చేసినట్టు అనిపించలే మనకి. ఆ బోట్ లోపలికి వెళ్ళినప్పుడు హీరో వెళ్ళినప్పుడు ఎక్కడో అనిపిస్తుంది. తర్వాత కానీ తెలియలే మనకి అక్కడ ఉప్పాడ బీచ్లో చేశారు. ఆ బీచ్ ప్రకృతి రమణీయతకు మారిపోయిన ఉప్పాడ బీచ్ మన కాకినాడ పరిధిలో ఉంది. మీరన్నట్టు కాకినాడ అనేది రిటైర్మెంట్ ఉద్యోగులకి స్వర్గధామం. దాన్ని మనం గత ప్రభుత్వం ఏం చేసిందో మనకు తెలిసిన అంశమే. దాన్ని ఒకవైపు ఆ యొక్క ఎక్స్పోర్ట్స్కి అనువుగా తీర్చిదిద్దడంతో పాటు పక్కనున్న పిఠాపురం, దీన్ని ముఖ్యంగా టెంపుల్స్, అక్కడ ఆధ్యాత్మిక క్షేత్రాలు డెఫినెట్గా చేస్తారు. అంటే టెంపుల్ టౌన్గా ఒక తీర్చిదిద్దుతాను ఆంధ్ర కాశీగా అన్నారు. సర్టన్ టైం టూరిజం స్పాట్. టూరిజం కూడా ఎవరి దగ్గర ఉంది? కేశవ్ గారు, కందు దుర్గేష్ గారి దగ్గర ఉంది. అన్నీ ఇక్కడ ఉన్నాయి. కీలకమైనవన్నీ కూడా వీళ్ళ దేశంలో ఉన్నాయి. వీళ్ళ పరిధిలో ఈజీ అనమాట టూరిజం. ఏ విభాగాల్లో పనులు చేయాల్సిన అవసరం ఉంది, ఏ విభాగాల పైన ఫోకస్ పెట్టారో పవన్ కళ్యాణ్ గారు, వాటికి సంబంధించిన శాఖలన్నీ తన దగ్గర పెట్టుకున్నారు దాదాపు. అంతే కదా. కీలకమైన ఆహార శాఖలు, ఆహారం, కన్జ్యూమర్ అఫైర్స్, పౌర సరఫరా ఇవన్నీ కూడా మా మనోహర్ గారి దగ్గర ఉన్నాయి. సినిమా, ఫోటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ, టూరిజం అంతా కందుల దుర్గేష్ గారి దగ్గర ఉన్నాయి. ఇక కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తిరిగి అడవులు ఇవన్నీ కూడా ఒక ప్రణాళికని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది ఈ 3 రోజుల విజిట్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. డెఫినెట్గా చేస్తారండి. ఎందుకంటే బ్లూ ప్రింట్ ఒకటి రెడీ చేసుకుంటాడు. ఏదైతే ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చారో తన సొంత నియోజకవర్గం కాబట్టి తన ప్రజలు ఎక్కడ కూడా గత దశాబ్దంలో
ఎక్కడ పోటీ చేసిన గాజువాక్లో ఓడించారు, తర్వాత భీమవరంలో ఓడించారు. అవును. ఇక్కడ ఈ ప్రజలు హక్కును చేర్చుకున్నారు. అవును. మరి ఆ ప్రజల్ని ఎలా చూసుకుంటాడు? మెజారిటీ అఖండమైన మెజారిటీ 71,000 మెజారిటీ. పిఠాపురం నియోజకవర్గం పుట్టిన తర్వాత అంత మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరు లేరు. లేదు. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ 71,000 మెజారిటీతో గెలిపించారు. మరి ఆ ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలి? కాబట్టి ఒక బ్లూ ప్రింట్, మీరు అన్నట్టు ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటాడు. ఏ విధంగా చేయబోతున్నాడు, విత్ ఇన్ షార్ట్ టైంలో పిఠాపురాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నాడు అనేది ప్రజలకు తెలియజేస్తాడు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది పిఠాపురం బ్లూ ప్రింట్ రెడీ అయింది. 3 రోజులు డిప్యూటీ సీఎం మకాం వేస్తోంది కూడా అందుకే. పెన్షన్స్ బట్వాడా అనేది మొదటి రోజు కార్యక్రమం అయితే పిఠాపురం అభివృద్ధి నమూనాకి ఒక అంకురాన్ని పవన్ కళ్యాణ్ వేయబోతున్నారు. అది ఏ విధంగా పిఠాపురం రూపురేఖల్ని మార్చబోతుంది అనేది భవిష్యత్తులో మనం చూస్తాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.